ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ధరించారో తెలుసా? ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మనం నమ్ముతూ ఉంటాం. ప్రతి శ్రీరాముని ఆలయంలోనూ హనుమంతుడు తప్పక ఉంటాడు. రామాయణంలో రాముడికి సరిసమానమైన ప్రాముఖ్యత హనుమంతుడిది. అపర భక్తి పరాయణుడు. అంజనాదేవి కేసరిల కుమారుడే ఆంజనేయుడు. చైత్ర శుద్ధ పౌర్ణమినాడు మూలనక్షత్రాన హనుమంతుడు జన్మించాడు. ఆయన జన్మస్థలం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరమని చెబుతారు. పురాణాల ప్రకారమైతే అంజనాదేవి ఒక అప్సరస అట. అయితే శాప కారణంగా భూలోకంలో వానర వంశంలో జన్మించిందట. శివుని వరంతో పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలైందట. ఇక ఆంజనేయస్వామివారు మొత్తంగా 9 అవతారాలు ధరించారు. అవేంటో చూద్దాం. 1 ప్రసన్నాంజనేయ స్వామి, 2 వీరాంజనేయ స్వామి, 3 వింశతి భుజ ఆంజనేయ స్వామి, 4 పంచముఖ ఆంజనేయ స్వామి, 5 అష్టదశ భుజ ఆంజనేయ స్వామి, 6 సువర్చలాంజనేయ స్వామి, 7 చతుర్భుజ ఆంజనేయ స్వామి, 8 ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి, 9 వానరాకార ఆంజనేయ స్వామి. ఆంజనేయునికి మొత్తం చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 9 అవతారాలను పరాశర సంహిత వివరించింది. 1 ప్రసన్నాంజనేయ అవతారం. స్వామి ఈ అవతారంలో భక్తులకు అభయం ఇస్తూ గద క్రిందకు ఉంటుంది. 2 వీరాంజనేయ అవతారం. మైందుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి అవతారం ధరించాడు. 3 వింశతిభుజ అవతారం. ఈ అవతారంలో స్వామికి 20 చేతులు ఉంటాయి. ఈ అవతారం వల్లే స్వామికి భవిష్యద్బ్రహ్మ అయ్యే వరం వచ్చింది. 4 పంచముఖ ఆంజనేయ అవతారం. సీతమ్మ తల్లి శతకంఠ రావణుడిని వధించే సమయంలో స్వామి అవతారం ధరించాడు. ఈ అవతారంలో స్వామికి 5 ముఖాలుంటాయి. 5 అష్టాదశభుజాంజనేయ అవతారం. ఈ అవతారంలో స్వామికి 18 చేతులు ఉంటాయి. మృత సంజీవని విద్యకు అధిపతి. 6 సువర్చలాంజనేయ అవతారం. ఈ అవతారంలో స్వామి భార్య అయిన సువర్చల దేవితో కలిసి ఉంటాడు. 7 చతుర్భుజాంజనేయ అవతారం. ఈ అవతారంలో స్వామి 4 చేతులతో ఉంటాడు. కపిలుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి అవతారం ధరించాడు. 8 ద్వాత్రిశభుజాంజనేయ అవతారం. ఈ అవతారంలో స్వామికి 32 చేతులు, 3 తలలు ఉంటాయి. 9 వానరాంజనేయ. రామాయణంలో మనకు కనపడే ఆంజనేయస్వామి అవతారమే ఈ వానరాంజనేయ అవతారం. ఈ నవ అవతారాలేగాక సప్తముఖి ఆంజనేయ, ఏకాదశముఖి ఆంజనేయ వంటి అవతారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.